వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. గుడిలో గంటను ఎందుకు కొడతారో తెలుసా అండి మీకు? దేవాలయాలలో గంటలను ఎందుకు కొడతారని చాలా మందికి సందేహం వస్తుంది. అయితే గుడిలో గంటలను ఉంచడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నవి. దేవుణ్ణి స్మరించి గంటను మోగిస్తే కోరుకున్న కోరికలు సాక్షాత్తు అవే దేవుడికే చేరుతాయని నమ్మకం. గుడిలో గంటకు ఎంత ప్రత్యేకత ఉందో, ముఖ్యంగా హిందువులు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుని దర్శించుకొని రారు. దేవాలయం చిన్నదైనా పెద్దదైనా గంటను మాత్రము తప్పకుండా ఏర్పాటు చేస్తారు. భగవంతునికి ఆరతి ఇచ్చినప్పుడు, నైవేద్యం పెట్టినప్పుడు, ముఖ్యమైన పూజలు చేసినప్పుడు గంటను కొడతారు. అయితే అసలు గంటను ఎందుకు కొడతారు, గంట కట్టడం వలన ప్రయోజనం ఏంటి అనే సందేహం మనందరికీ కలుగుతుంది. అవేంటో తెలుసుకున్నామా? ఎందుకంటే భగవంతుడి ముందు గంట కొట్టడం వలన ఆ శబ్దము ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులు, నెగటివ్ కిరణాలను దూరం చేస్తుందని అంటుంటారు. అంతేకాదు, దేవుని ముందు ఏవైనా కోరికలు కోరుకొని గంట కొడితే అవి సాక్షాత్తు ఆ భగవంతునికి చేరుతుందని భక్తుల నమ్మకము. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే అన్ని శుభాలు సంకేతమని కూడా అంటారు. ఇక ఆలయంలో కానీ ఇళ్లల్లో కానీ ప్రత్యేక పూజలలో కానీ గంటను మోగిస్తే మనకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళేటప్పుడు మంచి సాంప్రదాయకంగా డ్రెస్సులు వేసుకెళ్ళాలా, కొబ్బరికాయ, పూలు, పళ్ళు అవన్నీ ఎత్తుకెళ్ళాలా. దేవాలయానికి వెళ్ళేటప్పుడు రోగి దగ్గరికి, పెద్దల దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో పోకూడదు. రోగి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైనా పళ్ళు తీసుకుపోవాలా, పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళాలా. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పూలు, పండ్లు, కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం తీసుకెళ్లాలా. సాంప్రదాయమైన దుస్తులు ధరించి ఎంటుకలు జుట్టు ఎరపోసుకొని దేవాలయానికి వెళ్ళకూడదు. శుభ్రంగా జడలేసుకొని తల్లో పూలు పెట్టుకొని వెళ్ళాలా. సాంప్రదాయకంగా వెళ్ళాలా. మగవాళ్ళు అయితే దోవతి అవన్నీ వేసుకొని వెళ్ళాలా. స్నానపానాదులు చేసుకొని చెప్పులు వాటి ముందర వదిలిపెట్టి దేవాలయాలకి వెళ్ళాలా. ఇప్పుడు చాలామంది ఆర్తి సమయంలో గంట ఎందుకు కొడతారు అంటే, ఆర్తి సమయంలో గంట ఎందుకు కొడతారనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆర్తి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తామని చెప్పడానికి ఈ గంటను కొడతారు. అంటే ఆర్తి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతునికి మాత్రమే ఆర్తి ఇవ్వకుండా అన్ని దేవుళ్లకు ఆలయంలో ఆహ్వానిస్తుంటారు. అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. అందుకే హారతి సమయంలో భక్తులు ఎవరు కూడా కళ్ళు మూసుకోకుండా దేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోవాలని పూజారులు చెప్తారు. ఖర్చుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది. ఈ నాదం వినపడటం వలన మనిషిలో ఉన్న చింతలు, సమస్యలు తొలగిపోతాయని, మనసు దేవునిపై మళ్ళేలా చేస్తుందని నమ్ముతారు. కొన్ని దేవాలయాలలో గంటలను గుత్తులుగా ఒకే తాడికి కట్టి ఉంచుతారు. అలాంటి గంటల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కేవలం వాటిని అలంకరణ ప్రాయంగా అలా కట్టి ఉంచుతారు. అంతేగాని వాటి వల్ల ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమీ ఉండదు. గంట ఎందుకు మామూలుగా ఈ గంటను పూజ చేసినప్పుడు గంటను కొట్టి హారతి ఇస్తారు. కళ్ళు మూసుకోకూడదంట. మనకి దేవుడికి ఇచ్చేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు, గంట కొట్టేటప్పుడు కళ్ళు మూసుకోకూడదంట. కళ్ళు మూసుకోకుండా హారతి భాగంలోని మనం హారతి ఇచ్చేటప్పుడే దైవుడిని చూసుకుంటూ ఉండాలి. అది కూడా కాక ఒక చేతితో దండం పెట్టుకోకూడదంటండి. హారతి కర్పూర హారతిని 2 చేతులతోటి దండం పెట్టుకోవాలంట. ఒక చేతితో హారతి తీసుకోకూడదు. తీర్థం తీసుకునేటప్పుడు కూడా మనం తీర్థం తాగి తలకు పూసుకోకూడదు. మనకు ఇట్లా తలకు పూసుకుంటారు చాలామంది, అలా కూడా చేయకూడదు. చాలా పద్ధతిగా ఉండాలండి. దేవాలయానికి పోయినప్పుడు పూజ అయిపోయిన తర్వాత కొంచెంసేపు కూర్చోవాలా. దైవ దర్శనం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అక్కడే కూర్చొని కొంచెంసేపు దేవుణ్ణి తదేకంగా చూస్తూ, దైవాన్ని తదేకంగా చూస్తూ మన కోరికలన్నీ చెప్పుకోవాలా. ఇప్పుడు అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభం పక్కన చేరి మన కుడి పక్కన దేవుడికి ఎదురుగా కుడి పక్కన చేరి మనకి కుడి పక్కన
దేవుడికి కుడి పక్కన మనం ఇటు నిలబడుకుంటాం కదా, మనకు కూడా కుడి పక్క వచ్చేటట్టు నిలబడి మన కోరికలు చెప్పుకుంటే మన కోరికలన్నీ తీరుతాయంట. దైవానికి చెప్పుకుంటే మన మనసులోని కోరికలు. అందుకని గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గంట నాలుక భాగంలో సరస్వతీదేవి, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసకి, పిడి భాగంలో గరుడు, చక్ర హనుమ నంది మూర్తులతో ఉంటుంది పురాణాలు చెప్తాయి. అందుకే గంటను సకల దేవతల స్వరూపముగా భావించి ముందుగా గంటను కొడతారు. చాలామంది ఏం చెప్తారంటే మనకంటే ముందు రాక్షసులు ప్రేతాత్మలు అవి పోయి పూజలు చేస్తాయి అని చెప్తారు, కొంతమంది చెప్తారు. అందుకని గంట వాయిస్తే అవి వెళ్ళిపోతాయని కొంతమంది చెప్తారు పెద్దలు, కొంతమంది. అందుకని గంట కొడతారు అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే మనం పూజ చేసుకునేటప్పుడు మనం గంట గాని కొడితే మన కోరికలు దేవుడికి చెప్పినట్టని కొంతమంది చెప్తారు. ఎట్టయితే మనం కర్పూర హారతి ఇచ్చేటప్పుడు గంటను తప్పనిసరిగా కొడతారు. దేవాలయానికి వెళ్ళేప్పుడు కూడా గంటను కొడతారు. ఎందుకంటే ఇప్పుడు గంటలు 2 విధాలు ఉంటాయండి. ఒకటి హనుమంతుడు ఉంటాడు, 2 నంది ఉంటుంది. మనకిష్టం వచ్చిన గంటను తీసుకోవచ్చు, నందిని తీసుకోవచ్చు. హనుమంతుడు ఆంజనేయ స్వామి ఉండే గంట కూడా ఉంటుంది, 2 గంటలు ఉంటాయి. ఈ గంట కొడితే అంత ఇంట్లో కూడా మనం దీపారాధన చేసి ప్రతి రూమ్లో చూపిస్తే గంట కొడితే మన ఇంట్లో నిమిటి అనేది ఉంటే 10 నెగ్జెంట్